హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ వ్యక్తి మనసులో అసలు ఏముంది మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ అన్ని ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్న ఈ పర్సన్తో మీరు ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. సో ఈ రీడింగ్ మీ ముందుకి వచ్చింది అంటే దీంట్లో ఉన్న ఎంతో కొంత పర్సంటేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి కంప్లీట్గా ఇది మీ రీడింగ్ అని మాత్రం అనుకోకండి. చూడండి మీకు ఎంతవరకు వాళ్ళ ఎనర్జీస్తో పాటు వాళ్ళతో పాటు మ్యాచ్ అవుతుంది అనేది మీకు బాగా తెలుస్తుంది. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు బాగా తెలుస్తుంది. కాబట్టి చూసుకొని ఆలోచించుకొని తీసుకోండి. అండ్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. ఓకే, ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంట్ రెజనేట్ అవుతుంది చూసుకొని దాన్ని బట్టి తీసుకోండి. ఓకేనా? సో ఇది వచ్చేసి మీ లవ్ అయినా ఫ్రెండ్ అయినా లేకపోతే ఎవరో ఒక పర్సన్ నేమ్ అనుకోండి. అది మేబీ ఎవరైనా అవ్వచ్చు, మీ కొలీగ్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇష్టపడే పర్సన్ అవ్వచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్ వాళ్ళ మనసులో ఏముంది మీకోసం అనేది ఈ వీడియో టాపిక్. పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, అసలు ఏముంది, ఏమనుకుంటున్నారు? ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కానీ మీ మీద ఉన్న ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదా, అసలు ఏముంది వాళ్ళ మనసులో అనేది ఈ రీడింగ్ టాపిక్ అండి. సో లేట్ చేయకుండా అయితే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు అట్లీస్ట్ 3 టైమ్స్ మీరు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవుతుంది. ఓకే, అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ క్వశ్చన్స్ ఉన్నా, సో ఈ రిలేషన్ ఫర్దర్గా నిలబడుతుందా, మాకు మ్యారేజ్ అవుతుందా, ఫ్యూచర్ ఏంటి, ఆ పర్సన్ నిజంగా నన్ను లవ్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు లస్ట్తో నా లైఫ్లోకి వచ్చారా, అసలు ప్రజెంట్ వాళ్ళు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఎందుకు ఈ పర్సన్ నన్ను ఈ మధ్య అవాయిడ్ చేస్తున్నారు, అసలు మళ్ళీ మా ఇద్దరి మధ్య కనెక్షన్ ఫామ్ అవుతుందా లేదా, అండ్ జాబ్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీరు దేని రిలేటెడ్గా పర్సనల్ బిజినెస్ కోసం కానీ, మనీ కోసం కానీ, దేని రిలేటెడ్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలైనా సరే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ మీకు ఏదైనా రెమెడీస్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఈ రీడింగ్ ఎనర్జీస్తో పాటు కనెక్ట్ అవ్వడానికి తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ లైక్ చేయడం వల్ల ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది అండ్ ఇంకొంతమందికి కూడా మన ఛానల్ రికమెండ్ అవుతుంది. ఇంకొంతమందికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కనుక తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకొని ఈ రీడింగ్ చూడండి. మా పార్ట్నర్ మనసులో ఏముందో ఈ రీడింగ్ ద్వారా మాకు తెలియాలి
యూనివర్స్ అని అనుకొని ఈ రీడింగ్ చూడండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ మనసులో ఏముంది, మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఆర్డినరీనెస్, ఫ్రెండ్లీనెస్, పాలిటిక్స్, morality, integration, new vision, experiencing, conditioning, the master, breakthrough. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ద లవర్స్. సో మీ పర్సన్ మనసులో మీ ఇద్దరు మీ మీద ప్రేమ ఉంది, మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఇవన్నీ ఉంది మీ వ్యక్తి మనసులో. సోల్మేట్ కనెక్షన్ ఉందని, మీతో ఏదో జన్మల బంధం ఉందని, మీరు అంత ఈజీగా కలవలేదు అని చెప్పేసి, సో ఇలాంటి ఫీలింగ్ అయితే ఈ పర్సన్ మనసులో ఉంది. లవర్స్ కార్డ్ ఉంది. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూడండి. మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని, స్టిల్ ఈ పర్సన్కి వాళ్ళ మనసులో మాత్రం మీరంటే ప్రేమ ఉంది, మీరంటే ఫీలింగ్స్ ఉంది, మీరంటే ఎమోషన్స్ ఉంది. కానీ ఈ పర్సన్ చూపించట్లేదు, కానీ మీరంటే ఇష్టమైతే ఉంది తప్పనిసరిగా. ఆర్డినరీనెస్, క్లారిఫై చేయండి యూనివర్స్. సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే, సో సంథింగ్ మీకేదో క్లారిటీ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారండి. మేబీ ఇది సమ్హౌ సింగిల్స్ కానీ, ఆల్రెడీ బ్రేకప్ అయ్యి న్యూ పర్సన్ కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదో కనిపిస్తున్నాయి. లేకపోతే మీకు క్లారిటీ ఇవ్వలేక, మీకు సమాధానం చెప్పలేక, మీకు ఎదురు పడలేక, మీ గురించి ఆలోచిస్తున్నారే కానీ, మీ గురించి ఆలోచిస్తూ వాళ్ళు అన్నీ కోల్పోయి అన్నీ పక్కన పెట్టేసి అలా ఒంటరిగా అలోన్గా ఎవరితోనూ కలవకుండా అలా బ్రతుకుతున్నారు. వాళ్ళ మనసులో అలాగే ఉంది. లైక్ మీకు వచ్చి వాళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వలేరు, ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేరు. నేను ఇది నా మనసులో ఇది ఉంది, నేను ఇది కోరుకుంటున్నాను నీ నుంచి అనే సమాధానం ఈ పర్సన్ అయితే ఇవ్వలేరు. మీకు క్లారిటీ ఇవ్వలేక మీ దృష్టిలో వాళ్ళు నెగిటివ్ అవ్వలేక, మీ దృష్టిలో వాళ్ళు నెగిటివ్ అవ్వలేక అలా అలోన్గా బతుకుతున్నారు. క్లారిటీ ఇవ్వచ్చు, కానీ ఈ పర్సన్ క్లారిటీ ఇవ్వట్లేదు. క్లారిటీ ఇస్తే వాళ్ళు నష్టపోవాల్సింది చాలా ఉంది ఇక్కడ. మీ దృష్టిలో వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారు కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళు ఏదో హ్యాపీగా లేరు అనుకుంటూ మీరు హ్యాపీగా ఉంటారు
అనుకోని ఈ పర్సన్ ఏంటంటే మీరు అడిగిన ప్రతి దానికి అసలు నాకు అసలు నా మీద నిజంగా నీకు ప్రేమ ఉందా అని అన్నా కూడా ఈ పర్సన్ సమాధానం చెప్పట్లేదు. ఎలాంటి క్వెషన్స్‌కి ఎలాంటి మీరు ఎటు తిప్పి ఎటైనా వెయ్యండి ప్రశ్నలు. కానీ ఈ పర్సన్ మాత్రం నాకేమీ సంబంధమే లేదు, నేనెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు అన్న టైప్‌లో ఈ పర్సన్ ఏంటంటే తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. అసలు నేనంటే ఇష్టం ఉందా, ఇష్టం లేదా అన్నా కూడా ఈ పర్సన్ సమాధానం చెప్పట్లేదు. నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు అన్నట్టుగా చేస్తున్నారు. క్లారిటీ ఇవ్వకూడదు అని ఉంది వాళ్ళ మనసులో. సో మూన్ ఎనర్జీస్ నాకు తెలిసి ఇక్కడ సంహౌ మీ ఇద్దరు లైక్ సెపరేషన్‌లో ఉన్నారా? లేకపోతే మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారా? సెపరేషన్‌లో కానీ, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కానీ, ఆర్ ఎల్స్ ఇది సీక్రెట్ రిలేషన్‌షిప్ కానీ, పబ్లిక్‌కి తెలియకుండా ఉన్న రిలేషన్‌షిప్ కానీ అయ్యుండొచ్చు ఇది. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే కొన్నిసార్లు ఇది ఎలాంటి ఎనర్జీస్ రిఫ్లెక్ట్ చేస్తుందంటే మీ గురించి ఎవరో నెగెటివ్‌గా ఈ పర్సన్ దగ్గర చెప్పడం వల్ల మీ నుంచి సెపరేషన్ అయిపోయి మీరు ఎన్ని అడుగుతున్నా సరే ఈ పర్సన్ సమాధానం చెప్పట్లేదు అనిపిస్తుంది. మీకు ఇది ఇంకొక స్ట్రాటజీ చెప్తున్నాను. మీకేమీ క్లారిటీ ఇవ్వకపోతే వాళ్ళ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తారు అని చెప్పేసి ఇది ఇంకొక స్ట్రాటజీ కూడా అయ్యుండొచ్చు. అందరూ ఇదేలాగా ఆలోచిస్తారని అయితే చెప్పట్లేదు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి, మల్టిపుల్ ఎనర్జీస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఫ్రెండ్లీనెస్, క్లారిఫై చేయండి యూనివర్స్. సో వీళ్ళు మీరు అడిగే ప్రశ్నలు దేనికి సమాధానం చెప్పకుండా మీతో ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారండి. ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండొచ్చు. కొన్ని విషయాలకి పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వచ్చు, కొన్ని విషయాలకి నెగెటివ్‌గా రెస్పాండ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మనసులో ఏముందంటే ఒక్కొక్కసారి మీరంటే కోపం ఉంది, మీరంటే ద్వేషం ఉంది, మీరంటే నెగెటివ్ థాట్స్ ఉన్నాయి. కానీ ఇంకొకసారి వాళ్ళ మనసులో ఏమనిపిస్తుందంటే మళ్ళీ మీరే కావాలి, మీరే వాళ్ళ ప్రపంచం, మీతో మళ్ళీ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేస్తే బావుండు, అట్‌లీస్ట్ మీతో ఒక ఫ్రెండ్లీ నేచర్‌గా అయినా ఉంటే బావుండు, సో మళ్ళీ మీ ఇద్దరు కలిస్తే బావుండు, మళ్ళీ మీ ఇద్దరు కలిసి రీయూనియన్ అయితే బావుండు, మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటే బావుండు అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ పర్సన్‌కి ఏంటంటే ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎలాంటి కమిట్మెంట్ కానీ, ఎలాంటి క్లారిటీ కానీ, ఎలాంటి సమాధానం కానీ చెప్పకుండా మీతో కలిసి ఫ్రెండ్లీగా ఉండడం ఈ పర్సన్‌కి ఇష్టం. మీ ఫ్రెండ్‌షిప్ అంటే ఈ పర్సన్‌కి ఇష్టం. మీ ఫ్రెండ్‌షిప్‌ని వదులుకోవడం ఈ పర్సన్‌కి ఇష్టం లేదు. బట్ మీరు అడిగే క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పడం కూడా ఆ పర్సన్‌కి ఇష్టం లేదు. ఇక్కడ ఈ పర్సన్ మీతో ఉన్న ఈ బాండింగ్‌ని వదులుకోలేకపోతున్నారు. మీరు కూడా వీళ్ళతో ఉన్న బాండింగ్‌ని వదులుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య పాస్ట్‌లో అంత మంచి రిలేషన్‌షిప్, అంత మంచి బాండింగ్ ఉంది కాబట్టి వదులుకోలేకపోతున్నారు. అట్లా అని మీతో కూడా కంటిన్యూ చేయలేకపోతున్నారు. లేకపోతే మీరు చెప్పే మాటలకో, లేకపోతే మీరు అనే మాటలకో, లేకపోతే మళ్ళీ ఈ పర్సన్ ట్రిగ్గర్ అవుతున్నారు. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవుతారు. ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారండి. మిమ్మల్ని వదులుకోలేక, లేకపోతే మీ ఫ్రెండ్‌షిప్‌ని వదులుకోలేక మీరు ఎన్నిసార్లు ఒకవేళ నువ్వు వద్దు పో అన్నా కూడా ఈ పర్సన్ పోరు. మీ వెనకాలే ఉంటారు. మీ ఫ్రెండ్‌షిప్ కావాలి, కానీ ఎలాంటి క్లారిటీ మాత్రం ఇవ్వరు. మీకోసం, మీ ఫ్రెండ్‌షిప్ కోసం ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ చేస్తూనే ఉన్నారు. సో మీ గురించి అప్డేట్స్ తెలుసుకోవడం కోసం కానీ మీరు అడిగే ప్రశ్నలు దేనికి వీళ్ళు సమాధానం చెప్పలేరు. అండ్ వాళ్ళ దగ్గర ఆన్సర్స్ కూడా లేవు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు.
ఇక్కడ మీతో ఫ్రెండ్‌షిప్ కావాలి, మీరు కావాలి అనే ఫీలింగ్ ఉంది. కానీ ఒక మీరు అడిగే ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి ఏదో మిస్టేక్స్ ఉంది. అది వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు. కానీ దానికి సమాధానం చెప్పలేక, దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేక, వాళ్ళు మీ నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. అంతే. సో, పాలిటిక్స్. ఇక్కడ డ్యూయల్ మైండ్, ఇది డ్యూయల్ ఫేసెస్ మీ పర్సన్ మనసులో ఉందండి. కాసేపేమో నువ్వంటే చాలా ఇష్టం, నువ్వంటే ప్రేమ, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నాకు అన్నీ అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ మనసులో. ఇంకాసేపేమో నెగటివ్గా వెళ్ళిపోతుంది వాళ్ళ మైండ్. చూడండి, ఇక్కడ కూడా 2 హార్సెస్ ఉందా, ఇక్కడ కూడా 2 ఫేసెస్ ఉంది. మీ పర్సన్కి 2 ముఖాలు ఉన్నాయి. కాసేపేమో మీ గురించి పాజిటివ్ ఆలోచిస్తుంది, కాసేపేమో మీ గురించే గాసిప్స్ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అట్లా అని ఈ పర్సన్కి మీరు వద్దు, మీతో కలిసి ట్రావెల్ చెయ్యొద్దు అనేది ఏం లేదు. మేబీ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. మీ దగ్గర మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఉండొచ్చు, ఏజ్ డిఫరెన్స్ కానీ, ఫైనాన్షియల్లీ డిఫరెన్సెస్ ఉండొచ్చు. లేదా మీ మీద నెగెటివ్గా ఎవరైనా చెప్పి ఈ పర్సన్ మనసు మార్చి చేంజ్ చేసి ఉండొచ్చు. లేదంటే ఈ పర్సన్ చారియట్ కనిపిస్తుంది కాబట్టి మీ ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నా, లేకపోతే ఇద్దరు ఒకే చోట జాబ్ చేస్తున్నా, లేకపోతే ఇద్దరు ఒకే చోట మీ ఇద్దరు కలిసి ట్రావెల్ అవుతున్నా సరే, ఒకే హోమ్లో ఉన్నా. సో, ఎవరైనా ఈ పర్సన్కి మ్యానిపులేట్ చేసిన, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా మ్యానిపులేట్ చేసినా ఈజీగా ఈ పర్సన్ మ్యానిపులేట్ అయిపోతారు, మీకు దూరం అయిపోతారు. ఎవరైనా వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం పాలిటిక్స్ మీ గురించి నెగెటివ్గా అవును అవును నువ్వు చెప్పింది నిజమే, వీళ్ళు నిజంగానే అలాగే ఉన్నారు, అలాంటి వాళ్ళే నమ్మేస్తారు ఈజీగా. అండ్ ఇంకా ఇక్కడ ఇంకోటి చెప్తాను. మీ పర్సన్కి మీరు కాకుండా పాస్ట్లో ఇంకెవరైనా కూడా ఉండుండొచ్చు, లేదా ప్రెజెంట్లో కూడా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు. ఆ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. మీతో కాకుండా ఇంకెవరితో అయినా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, మీతో కాకుండా ఇంకెవరితో అయినా రిలేషన్షిప్ ఉండొచ్చు. ఆ ఛాన్సెస్ మేజర్గా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ పర్సన్ డ్యూయల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎట్ ఏ టైమ్ ఇద్దరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనే థాట్ కానీ, డ్యూయల్ ఫేసెస్ ఉన్నాయి. కానీ ఈ పర్సన్ అయితే ఏదో ఒకటి పాలిటిక్స్ ప్లే చేసి, నేనేం చేయలేదు, నా తప్పేమీ లేదు, సిచ్యువేషన్స్ అట్లా వచ్చాయి, లేకపోతే నేను వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే నేను వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇలా సారీలు చెప్పుకుంటూ అలా మాట్లాడేస్తారనమాట. నేను ట్రావెలింగ్లో ఉన్నాను, చూసుకోలేదు, బిజీగా ఉన్నాను, నేను జర్నీలో ఉన్నాను, చూసుకోలేదు. సో, ఏదో ఒకటి పాలిటిక్స్ ప్లే చేసేసి మళ్ళీ మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అనుకుంటారు. ఏం చెప్పినా ఈజీగా నమ్మేస్తారు. ఎందుకంటే నా దగ్గర అన్ని తెలివితేటలు ఉన్నాయి, నాకు కావాలనుకున్నప్పుడు వెళ్తాను, వద్దనుకున్నప్పుడు మానేస్తాను. సో 6 ఆఫ్ వాండ్స్ చూడండి. మేబీ ఈ పర్సన్కి మీకు మ్యారేజ్ అయినా జరిగి ఉండాలి, లేదంటే ఇద్దరు సెపరేట్ మ్యారీడ్ అయినా ఉండాలి, లేదంటే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయినా ఉండాలి. సో ఏదో ఒకటి చేసేసి మిమ్మల్ని పొగిడేసి, మిమ్మల్ని అప్రిషియేట్ చేసేసి, పాలిటిక్స్ ప్లే చేసి ఈ రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు అని వాళ్ళ మనసులో ఉంది. మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడం చాలా ఈజీ. మొరాలిటీ క్లారిఫై చేయండి యూనివర్స్.
సో, ప్రెజెంట్ ఈ ఈ ఈ పర్సన్ అయితే సెల్ఫ్ లవ్‌లో ఉన్నారండి. వాళ్ళ గ్రోత్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. వాళ్ళ మీద వాళ్ళు ఎక్కువ కాన్సంట్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళ గ్రోత్ మీద కానీ, వాళ్ళ డెవలప్‌మెంట్ మీద కానీ, సో, వాళ్ళ మీద వాళ్ళు కాన్సంట్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. బికాజ్ వాళ్ళకి ఒక కంఫర్టబుల్ లైఫ్ కావాలి. ఒక స్టేబుల్ లైఫ్ కావాలి. లేకపోతే మీ లైఫ్‌లో ఏదన్నా గ్రోత్ ఉందని కనిపించి మేబీ వాళ్ళు కూడా గ్రో అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు గ్రో చేసుకోవచ్చు. బికాజ్ 2 ఆఫ్ వాండ్స్ ఇక్కడ దూరం నుంచి ఈ పర్సన్ స్టిల్ ఇంకా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మీరెంత మంచిగా ఉంటున్నారు, ఎంత రిచ్ లైఫ్ అనుభవిస్తున్నారు, అవన్నీ ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఎంత వాల్యూస్‌ని మీరు రెస్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ఈ పర్సన్ చూస్తూనే ఉన్నారు. సో, ప్రెజెంట్ అయితే వాళ్ళ గ్రోత్ మీద, దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఇంటిగ్రేషన్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, మీ ప్రేమ కరెక్టా? లేకపోతే తను మీరు తనని ఇష్టపడింది జెన్యూనా? తను మిమ్మల్ని ఇష్టపడింది జెన్యూనా? ఈ పర్సన్ ఇవన్నీ తిప్పి ఆలోచిస్తున్నారు. నేను కరెక్ట్‌గానే ఉన్నానా? లేకపోతే తను కరెక్ట్‌గా ఉన్నారా? సో, ఇవన్నీ మీ పర్సన్ ఏంటంటే స్ట్రాటజికల్‌గా ఆలోచిస్తున్నారు. ఒక గేమ్స్, ఒక పజిల్ ఎలా కనిపెట్టాలి? ఎలా దీన్ని ఎండ్ చేయాలి? లేకపోతే ఎలా ఇది ముందుకు తీసుకెళ్ళాలి? ఎలా నా ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయాలి? లేదు అంటే నేను కరెక్టా? నా ప్రేమ కరెక్టా? తన ప్రేమ కరెక్టా? సో, ఇవన్నీ స్ట్రాటజీగా గేమ్‌లాగా ఎలా మళ్ళీ నా దగ్గరికి చేసుకోవాలి? ఎలా తన ప్రేమను మళ్ళీ నేను తిరిగి పొందాలి? ఏం చెప్తే మళ్ళీ మా ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఫార్మ్ అవుతుంది? ఇవన్నీ ఆలోచిస్తున్నారు మనసులో ఉంది మీ పర్సన్‌కి. లవర్స్ కార్డ్, ఇక్కడ కూడా ద లవర్స్ కార్డ్ వచ్చింది చూడండి. మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ మళ్ళీ బ్యూటిఫుల్‌గా చేంజ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇలా చేయనా? అలా చేయనా? అలా చేయనా? అలా చేయనా? ఇలా చాలా ప్లాన్స్, చాలా స్ట్రాటజీస్ చేస్తున్నారు. ఏం చేస్తే మా ఇద్దరి మధ్య బంధం మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది? నన్ను, నా ప్రేమని నమ్ముతుంది? ఏం చేసి నేను నమ్మించాలి? ఇది ఆలోచిస్తున్నారు. సో, చూడండి 5 ఆఫ్ స్వర్డ్స్. దానికోసం ఈ పర్సన్ స్ట్రెస్ అయిపోతున్నారు. దానికోసం ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఏం చేయను? ఎలా నేను ప్రూవ్ చేసుకోవాలి? ఎలా నేను నమ్మకం కలిగించాలి? నేను కరెక్ట్ అని నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి? నాకు తెలిసి ఎవరో ఈ పర్సన్ గురించి మీకు బ్యాడ్‌గా చెప్పారు. దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చాయి. దానికి ఈ పర్సన్ ఏంటంటే ఎలా తన ప్రేమను ప్రూవ్ చేసుకోవాలి అది ఆలోచిస్తున్నారు. న్యూ విజన్. సో, మళ్ళీ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఫార్మ్ అవ్వాలి అంటే, మీ ఇద్దరి మధ్య ప్రేమ ఫార్మ్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. ఎలాంటి మైండ్ గేమ్స్ ప్లే చేయాలి? ఏం చేయాలి? తన ప్రేమని ఎలా మీ దగ్గర ప్రూవ్ చేసుకోవాలో కూడా ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. నాకేం కొత్త దారులేమీ కనిపించట్లేదు. ఆల్రెడీ నేను చేసినవి చాలా ఉన్నాయి. ఇంక నేనేం చేయలేను. కొత్తగా నేనేం చేయడానికి ఏమీ లేదు. న్యూ విజన్. ఎంతగా ఆలోచిస్తున్నా
తన తన ప్రేమని మీ విషయంలో ఉన్న తన జెన్యూనిటీని ప్రూవ్ చేసుకోవాలి అంటే ఎంత ఆలోచించినా ఈ పర్సన్‌కి ఐడియాసే రావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ అయిపోయాయి. అన్నీ వర్కౌట్ అయిపోయినాయి. అన్నీ చేసేసాను. ఇంక చేయడానికి ఏం లేదు. మౌనంగా ఉండడం తప్ప నేనేం చేయలేను. అది వాళ్ళది ఏస్ ఆఫ్ పెంటికల్స్. కానీ మీతో న్యూ బిగినింగ్స్ కావాలి. మీతో ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థం కాక ఎంత ఆలోచించినా ఆలోచనలేమి బుర్రకి తట్టక అలా మౌనంగా కూర్చున్నారు. సైలెంట్ అయిపోయారు. ఎక్స్‌పీరియన్సింగ్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో పేస్ ఆఫ్ వాండ్స్. పాస్ట్ ఈ పర్సన్ బాగా గుర్తు చేసుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ఏజ్‌లో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్, పాస్ట్‌లో మీరు ఈ పర్సన్‌కి ఎంత ప్యాషనేటెడ్‌గా ఉంది కానీ, ఆ పర్సన్ మీ విషయంలో ఎంత ప్యాషనేటెడ్‌గా ఉంది కానీ, అవన్నీ ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో తన ట్రిక్స్‌కి మీరు ఫ్లర్ట్ అయిపోయేవాళ్ళు. తన తెలివితేటలకి మీరు నిజమా అనుకొని నమ్మేసి మీ 100% పెట్టేవాళ్ళు. తన ట్రిక్స్‌కి, తన దానికి. కానీ ఇప్పుడు అలా లేరు. అన్నీ బాగా ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి ఇంక దేనికి మీరు ఫ్లర్ట్ అవ్వరు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. తను ఎన్ని ప్లాన్ చేసినా అది మిస్‌ఫైర్ అవ్వడమే తప్ప ఉపయోగం ఏమీ ఉండదు అని ఉంది. సో చూడండి, తన ఆలోచించడమే తప్ప సిట్యుయేషన్‌లో ఏమీ చేంజ్ రాదు. అది వాళ్ళ మనసులో ఉంది. కండిషనింగ్. సో నాకు తెలిసి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి. సో వాళ్ళకి అలా అలవాటైపోయింది మీతో ఆన్ అండ్ ఆఫ్ చేయడం కానీ, వాళ్ళకి కావాలన్నప్పుడు రావడం, అక్కర్లేదన్నప్పుడు వెళ్ళిపోవడం. సో ఇక్కడ ఏంటంటే ఇది అదలా అలవాటైపోయింది. ఇంక నేను ఇంతకన్నా నేనేం చెప్పలేను. వాళ్ళకి కావాలి, వాళ్ళకి రావాలి అనుకున్నప్పుడు రావడము, లేకపోతే వాళ్ళకొద్దు అనుకున్నప్పుడు సైలెంట్ అయిపోవడము. సో ఇది వీళ్ళకి ఈగో కానీ ఇవన్నీ వాళ్ళకి కండిషన్ అయిపోయింది. అలవాటు పడిపోయారు. క్వీన్ ఆఫ్ వాండ్స్. మీరంటే అట్రాక్షన్‌తో మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్ మీరంటే కోపంతో కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు నువ్వు నాతో దూరంగా ఉంటున్నావు? ఎందుకు నువ్వు నన్ను దూరం పెడుతున్నావు? అసలు నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు నువ్వు నన్ను కలవడానికి, నాతో మాట్లాడడానికి ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదు? సో ఇలా అడిగే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ద మాస్టర్. సో జస్టిస్. ఇక్కడ మీరు చాలా తెలివైన వాళ్ళు అని ఉందండి వాళ్ళ మనసులో. మీకు కావాలి అనుకుంటే ఏదో ఒక రీజన్ చెప్పి మీరే వస్తారు. మీకు అక్కర్లేదనుకుంటే కనుక మీరే సైలెంట్ అయిపోతారు. మీకు కావాలనుకుంటే మాత్రం నాకు జస్టిస్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనుకుంటూ ఏదో ఒకటి పెట్టుకొని తన లైఫ్‌లోకి మీరు వస్తారు. నాతో ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు? నేను నిన్నేమన్నానని? అలా ఇలా ఏదో ఒకటి. అప్పుడేదో కోపంలో అలా అన్నాను. సో ఇట్లా మీకు కావాలి, రిలేషన్‌షిప్ మాట్లాడాలి, తనతో బ్యాలెన్స్ కావాలనుకుంటే ఏదో ఒక రీజన్ చెప్పేసి తన లైఫ్‌లోకి వచ్చేస్తారు. లేదు అంటే సైలెంట్‌గా ఉంటారు.
మీ అవసరం కోసం తనతో మాట్లాడతారు, మంచిగా ఉంటారు. మీ అవసరం అయిపోయిన తర్వాత నువ్వెవరో కూడా నాకు తెలీదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు అనేది వాళ్ళ మనసులో ఉంది. మీరెక్కడికైనా ఎళ్ళాలంటే, ఏదైనా హెల్ప్ కావాలంటే తనతో మాట్లాడతారు. ఏమీ అవసరం లేదు, ఇంకా తన అవసరం లేదు అనుకుంటే మీరు సైలెంట్‌గా ఉంటారని వాళ్ళ మనసులో ఉంది. 4 ఆఫ్ పెంటికల్స్ కంప్లీట్‌లీ క్లోజ్ అయిపోతారు. బ్రేక్ త్రూ. క్లారిఫై చేయండి యూనివర్స్. బ్రేక్ త్రూ ఇక్కడ ఎనర్జీ ఎందుకొచ్చింది? సో, మళ్ళీ ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్‌కి తీసుకురావాలి అనైతే ఈ పర్సన్ మనసులో ఉంది. దానికోసం అంటే ఏదో ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్ జరగాలి. దానివల్ల మళ్ళీ మా ఇద్దరి రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ అవ్వాలి. ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ జరిగితే తప్ప, ఊహించంది సర్ప్రైజ్‌లు గానీ, ఊహించంది గానీ జరిగితే తప్ప మళ్ళీ మా ఇద్దరి రిలేషన్‌లో ఒక బ్యాలెన్స్ అనేది రాదు. ఈ పర్సన్ స్పైయింగ్ చేస్తున్నారు మిమ్మల్ని. చాలా స్పై చేస్తున్నారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ ఏదో ఒకటి జరగాలి. దానివల్ల మీ ఇద్దరి రిలేషన్ మళ్ళీ నిలబడుతుంది. లేదంటే ఇది చాలా కష్టం. అనుకోకుండా సడన్‌గా ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా జరిగితేనో, ఏదైనా మిరాకిల్ జరిగితేనో మా ఇద్దరి మధ్య రిలేషన్ అనేది నిలబడుతుంది అనేది ఇక్కడ మీ పర్సన్ మనసులో ఉంది. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అన్న కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.